మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. ఇప్పుడే అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడే పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో భయోత్పాతాన్ని మన భారతదేశంలో భయోత్పాతాన్ని సృష్టించి ఎదుగుదలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద కుట్రలో భాగంగానే ఈ హత్యాకాండ జరిగింది. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇలాంటి హత్యాకార సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులు అర్పిస్తూ దానిలో గాయపడిన క్షతగాతులందరూ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిర్వహించిన ఈ ర్యాలీలో డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు. కానీ కొంతమంది ఇట్లా ఈ కశ్మీర్ టెర్రరిజంలో మన హిందువులని చంపేయడం అనేది చాలా బాధాకరం. ఇది వాళ్ళు సంతోషంగా పిల్లలతోటి వాళ్ళు హ్యాపీగా గడుపుదామని వెళ్ళిన రోజున వాళ్ళు అలా చేయడం అది చాలా దారుణం. దీనికి మేము చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే మేము ప్రాణాలను కాపాడడానికి ఎంత కష్టపడతామో వాళ్ళు ప్రాణాలను తీసేయడం అలా అంత ఈజీగా తీసేయడం మాకు చాలా బాధగా ఉంది. ఇది మేము తట్టుకోలేకపోతున్నాము. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితమైన యాక్షన్ తీసుకొని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇంకా అలానే చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా సంతాపం తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. డాక్టర్లకు సిబ్బందులందరికీ కృతజ్ఞతలు. మా ఆహ్వాన్ని మన్నించి వచ్చినందుకు. ఈరోజు 22వ తారీఖు కాశ్మీర్ పుల్వామాలో జరిగిన తీవ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మనుషులను చంపే సిద్ధాంతి మనుషులు పోతే ఒక కుటుంబంలో మనిషి పోతే ఏ విధంగా బాధ ఉంటుందో సమాజంలో అందరికంటే మా వైద్య వృత్తి చేపట్టిన మా డాక్టర్లకే బాగా తెలుసు ఆ బాధ ఏందో. అటువంటి మనుషులను చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు ప్రపంచంలో. అటువంటి దాడికి పాల్పడిన మూర్ఖులకి కఠిన శిక్ష విధించేటట్టుగా వాళ్ళ మీద దాడిని ఖండించేటట్టుగా మా IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం తరపు నుంచి అందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. దీనికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.